నమస్తే. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన ఈ అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన సముద్రగర్భంలో మునిగిపోయిన నగరాల్లో ఒకటైన ద్వారక, అసలా ద్వారక వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏమిటి? ఈరోజు దాన్ని డీకోడ్ చేద్దాం. అసలు ద్వారకను ఎవరైనా నాశనం చేశారా? అంతటి మహానగరానికి ఏమైంది? ఈ ఒక్క లోతైన ప్రశ్నే మనల్ని ప్రాచీన గ్రంథాల నుంచి ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణల దాకా ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకువెళ్తుంది. అసలు ఈ చారిత్రక ప్రదేశం వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి అన్నది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని ఇవి అమాంతం పెంచేశాయి. ఒక నగరం ఎలా పతనమైందో అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని అద్భుతమైన పుట్టుక గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ద్వారక పుట్టుక క్రమాన్ని చూస్తే జరాసంధుడి దాడుల నుండి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు ఒక సురక్షితమైన ప్రాంతాన్ని వెతికాడు. ఆపదలో ఉన్న తన ప్రజల కోసం ఏకంగా సముద్రుడినే ప్రార్థించి కొంత భూమిని తీసుకుని ఈ అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆలోచిస్తేనే రోమాంచితంగా ఉంటుంది కదూ. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింటేంటంటే, ద్వారక కేవలం విలాసాల కోసం కట్టిన సాధారణ నగరం కాదు. జరాసంధుడి ముప్పు నుంచి రక్షణ కోసం, అది సముద్రుడు ఇచ్చిన భూమిపై నిర్మించిన ఒక శత్రు దుర్భేద్యమైన కోట. ఒక అత్యవసర పరిస్థితి, ప్రజల ప్రాణరక్షణ, ఈ అవసరాల నుండే ఈ మహానగరం పుట్టింది. ఆ కాలం నాటి కురుక్షేత్రం లాంటి మహాయుద్ధాలు ఈ నగర వినాశనానికి ఎలాంటి విత్తనాలు నాటాయో ఇప్పుడు చూద్దాం. కౌరవులు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిశాక ఎవరూ ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ద్వారకకు అసలు ముప్పు బయటి శత్రువుల నుంచి రాలేదండి. యాదవుల మధ్య రేగిన తీవ్రమైన అంతర్గత కలహాల వల్లే వచ్చింది అన్నది చరిత్ర చెబుతున్న చేదు నిజం. ఇదెంత విషాదకరమంటే, ఏ ప్రజల రక్షణ కోసమైతే ఈ మహానగరాన్ని నిర్మించారో చివరికి ఆ ప్రజలే తమలో తాము కొట్టుకుని నాశనమైపోయారు. సరిగ్గా ఈ పరిణామమే నగర పతనానికి దారితీసిన అస్సలు కారణం. యాదవులు తమలో తాము పోరాడుకుని పూర్తిగా బలహీనపడిపోయారు. అప్పుడు సముద్రుడు తానొకప్పుడు ఇచ్చిన భూమిని తిరిగి తీసేసుకున్నాడు. ఆ అద్భుతమైన ద్వారకానగరం పూర్తిగా సముద్రపు అలల కింద మునిగిపోయింది. అదొక ముగిసిపోయిన అధ్యాయం. ఆ నగరం శాశ్వతంగా కనుమరుగైపోయిందని అందరూ అనుకున్నారు. ఇంతటి మహానగరం కేవలం ఒక పౌరాణిక కథ, లేక నిజంగానే ఉండేదా? ఈ ప్రశ్నే ప్రాచీన ఇతిహాసాలకు, ఆధునిక కాలపు వాస్తవిక ఆధారాల అన్వేషణకు మధ్య ఒక వంతెనలా పనిచేస్తుంది. పౌరాణిక కథనాల నుండి ఆధునిక శాస్త్రీయ పరిశోధనల వైపు జరిగిన ఆసక్తికరమైన మలుపులోకి ఇప్పుడు వెళ్దాం. ఎప్పుడైతే పరిశోధకులు ప్రాచీన గ్రంథాలలోని వర్ణనలకు భౌతిక ఆధారాలు వెతకడం కోసం సముద్రం అడుగున తమ అన్వేషణ ప్రారంభించారో అప్పుడు సీన్ మారిపోయింది. ఈ పరిశోధనలు ద్వారక కథను కేవలం ఒక ఊహస్థాయి నుండి వాస్తవికతకు ఎంతో దగ్గరగా తీసుకొచ్చాయి. సముద్రం అడుగున దొరికిన ఈ ప్రాచీన నగర శిథిలాల విస్తీర్ణం తెలిస్తే నిజంగా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏకంగా 9 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక మహానగరం ఆనవాళ్లు నీటి అడుగున లభించాయి. అంటే ఆ కాలంలోనే ఈ నగరం ఎంత బ్రహ్మాండంగా, ఎంత విశాలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఏ ఆవిష్కరణలు నిజంగా ఒక అతిపెద్ద బ్రేక్ త్రూ అని చెప్పాలి. సముద్రం అడుగున భవనాల అవశేషాలు దొరకటం, అవి అచ్చం ప్రాచీన గ్రంథాల వర్ణనలకు సరిపోయే కొలతల్లోనే ఉండటం, ఇది మామూలు విషయం కాదు. ఇన్నాళ్లు కేవలం కల్పన అని చాలామంది అనుకున్న ఇతిహాసాలకు తిరుగులేని శాస్త్రీయ మద్దతు లభించింది. ఇది కేవలం పురాణం కాదు, చరిత్ర. ఆధునిక విజ్ఞానం వెలికితీసిన ఈ వాస్తవాలు మన గతాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ఏ విధంగా మార్చేస్తున్నాయో ఇక్కడ మనం గ్రహించొచ్చు. చూశారు కదా, ఇక్కడ ఎంత అద్భుతమైన సమన్వయముందో. సముద్రంలో కలిసిపోయిన అద్భుత నగరం గురించి మహాభారతం చాలా స్పష్టంగా వర్ణించింది. దానికి తగ్గట్టుగానే సరిగ్గా అలాంటి నగర అవశేషాలనే మెరైన్ ఆర్కియాలజిస్టులు సముద్రగర్భంలో కనుగొని కళ్లకు కట్టారు. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటే: ఈ మహాభారత ఇతిహాసానికి నిజంగానే బలమైన చారిత్రక మూలాలు ఉన్నాయని ఈ ఆవిష్కరణలు నిర్ధారిస్తున్నాయి. అంటే మన ప్రాచీన గ్రంథాలు కేవలం ఎవరో కూర్చుని రాసిన కట్టుకథలు ఆవు, వాటిలో లోతైన సత్యం దాగి ఉంది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. తరతరాలుగా కోట్లాది మంది నమ్ముతున్న ఈ ప్రాచీన కథలు పట్టి కల్పితాలు కావు.
వాటికి నిలువెత్తు చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ బహుశా మరొకటి ఉండదు. ముగింపుగా ఒకసారి ఆలోచించండి. మన ఈ అనంతమైన సముద్రాలు తమ గర్భంలో ఇంకెన్ని అంతుచిక్కని రహస్యాలను దాచుకున్నాయో. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలు కేవలం ఒక ఆరంభం మాత్రమే అయితే, ఆ కడలి లోతుల్లో ఇంకెన్ని మహానగరాలు మన కంటికి చిక్కేందుకు వేచి ఉన్నాయో కదా. ఈ అన్వేషణ ఇలాగే కొనసాగాలని, మరెన్నో అద్భుతాలు వెలుగు చూడాలని ఆశిద్దాం.